హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థలో వర్క్ చేసుకుంటున్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలండి. ఈ జెడ్ బజారు అండ్ జెడ్ పే ఈ రెండిటికి సంబంధించి ఒక 5 ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. 5 కూడా సూపర్ గుడ్ న్యూస్లు అండి. ప్రతి ఒక్కరూ కూడా సంతోషించదగ్గ అప్డేట్స్ అవి. వాటిల్లో ఫస్ట్ది ఆల్రెడీ ఇంప్లిమెంట్ జరుగుతూ ఉంది. రిమైనింగ్ 4 అనేది మనకి ఈ నెలలో కానీ ఈ నెలాఖరులో కానీ మనకి అవి ఇంప్లిమెంటేషన్ అయిపోతాయి. సో అవేంటి అనేది 1 by 1 మనం తెలుసుకుందాము. ముందుగా వచ్చేసి బిఫోర్ వాటి గురించి చెప్పే ముందు, చాలామంది జెడ్పేలో ఉన్న వాళ్ళు కానివ్వండి, జెడ్పేలో ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇంకా కూడా ఇందులో ఉన్న ఒక ఇన్కమ్ ఆపర్చునిటీని వాళ్ళు ఇంకా దాన్ని ఏమంటారు పసిగట్టినట్లేరు. ఎందుకు అంటే అందరూ కూడా జెడ్పేని ఏదో ఒక రీఛార్జ్ యాప్ లాగా మనము మెంబర్షిప్ తీసుకుంటే మనకేదో 7% వస్తుంది, ఈ 2 పాయింట్సే చూస్తున్నారు తప్పిస్తే ఇందులో ఒక మంచి ఇన్కమ్ సోర్స్ అనేది నిక్షిప్తమై ఉంది. దాన్ని మనం ప్రాపర్గా అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే గనక ఒక మంచి ఇన్కమ్ని అది థౌజండ్స్లో, ల్యాక్స్లో, క్రోర్స్లో మనం తీసుకోవచ్చు అనే అంశాన్ని అందరూ మర్చిపోతున్నారు. సో కాబట్టి నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, ఈవెన్ ఫ్రీ యూజర్స్ కూడా దయచేసి ఫ్రీ యూజర్ కేటగిరీలో ఉండిపోవద్దండి. ప్రైమ్ మెంబర్షిప్స్ తీసుకొని మీకున్న పరిధిలో, మీకున్న సర్కిల్లో ఇందులో వర్క్ చేసుకోండి, మంచి ఆదాయాన్ని పొందుతారు. ఓకేనా? అండ్ ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే మొత్తము 5 అప్డేట్స్ కదా. ఈ 5 అప్డేట్స్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి జెడ్ పేకి సంబంధించింది. ఓకేనా? మీకు తెలుసు మనకి జెడ్ పేలో మనము రీసెంట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసింది ఏంటంటే, ఇంకోండి ఇక్కడ సెంటర్లో మీకు ఒక హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి P2P ట్రాన్స్ఫర్కి సంబంధించింది అనమాట. స్టార్టింగ్ మనము జెడ్ పే యాప్ వాడేటప్పుడు P2P ట్రాన్స్ఫర్ ఉండేది. ఇంటర్నల్గా మనం ట్రాన్స్ఫర్ చేసుకునే వాళ్ళం సభ్యుల మధ్యలో. అవి 2గా మారిన తర్వాత ఆ ఆప్షన్ను కొంతకాలం మనకు అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఈ P2P ద్వారా మీరు మీ సర్వీస్ వ్యాలెట్లో నుంచి ఫండ్ అనేది మీ టీం సభ్యుల సర్వీస్ వ్యాలెట్లోకి మీరు పంపించుకోవచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ అనమాట, మర్చిపోవద్దు. ఇంకా కావాలంటే ఇక్కడ చూడండి, నేను ఈ మధ్యకాలంలో ఇంకోండి 90 రూపాయలు, 700, 100 ఇట్లా చేస్తున్నాను నేను. ఇది ట్రాన్స్ఫర్ అన్నమాట నా స్పాన్సర్కి. ఇంకోండి ఇంకోటి ఎక్కడ 700 పంపించినట్టుంట. ఓకేనా? ఇది జెడ్ పేకి సంబంధించింది. ఇంకా రిమైనింగ్ 4 వచ్చేసి జెడ్ బజార్కి సంబంధించి ఇప్పటి వరకు మనము మన కమిషన్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ని మనము విత్డ్రా పెట్టుకుంటున్నాం కదా టు బ్యాంకుకి. ఆ పెట్టుకునే క్రమంలో మనకి ఇప్పటి వరకు ఎలా ఉంది, TDS 2%, ఎమర్జెన్సీ ఫండ్కి 15% కట్ అవుతుంది. సో ఇందులో ఎమర్జెన్సీ ఫండ్లో ఒక 3% తగ్గించారన్నమాట. 3% అనేది తగ్గించారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనము మన కమిషన్ వ్యాలెట్లో ఉన్న ఫండ్ని కనుక మనం విత్డ్రా పెట్టుకుంటే యాజ్ యూజువల్గా TDS అనేది 2% పడుతుంది. TDS 2%, ఎమర్జెన్సీ ఫండ్ మాత్రము 12% పడుతుంది. సో ఇక్కడ మనకి 3% అనేది తగ్గించడం జరిగింది. అది తొందరలో ఇంప్లిమెంట్ కాబోతుంది అనమాట. అంటే మొత్తం మనకి ఓవరాల్గా 14%. ఈ విషయాన్ని కూడా గమనించండి. అండ్ అలాగే జెడ్ పే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు
మన కింద ఎవరన్నా ర్యాంక్స్ సాధిస్తే మనకి ఎటువంటి ఇన్కమ్ వచ్చేది కాదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతను ర్యాంక్ అయినందుకు, ఇప్పుడు అతను ర్యాంకు అచీవ్ చేసే క్రమంలో మన కింద టీం బిల్డ్ అవుతూ ఉంటుంది, మనకి లెవెల్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఓకేనా, అది పక్కన పెట్టండి. అతను ర్యాంకు అచీవ్ అయినందుకు మనకి ఎటువంటి ఇన్కమ్ అనేది ఇప్పటివరకు లేదు. ఓకేనా, ఇక మీదట 20 లెవెల్స్లో ర్యాంక్ అచీవ్ చేసిన వాళ్ళ మీద కూడా ర్యాంక్ అచీవ్మెంట్ ఇన్కమ్ అని చెప్పి దానికి ఒక పేరు సంథింగ్, అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, దానికి ఒక పేరు ఉంది. ఆ పేరు సో అలా అటువంటి ఇన్కమ్ కూడా ఒకటి మనకి అందించబోతున్నారు జెడ్ బజార్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. అండ్ అలాగే లాస్ట్ ఇప్పటి వరకు మనకి యాపిల్ యూజర్స్కి ఒకవేళ వాళ్ళు జెడ్పే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉన్నా కానీ వాళ్ళకి యాప్ స్టోర్లో యాప్ లేదనమాట. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానివ్వండి, లేదంటే ఏప్రిల్ మిడ్లో కానివ్వండి, 10వ తారీఖు లోపట్ల సో యాప్ స్టోర్లో కూడా మన యాప్స్ అనేవి రాబోతున్నాయి. సో యాపిల్ యూజర్స్ కూడా హ్యాపీగా దాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఓకేనా, ఈ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ని మన టాప్ లీడర్ వంశీకృష్ణ సారు ఆడియో రూపంలో ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి జెడ్పే యాప్ ద్వారా మీరు సర్వీస్ వ్యాలెట్లో ఉన్న ఫండ్ని P2P ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, మినిమం 50 రూపీస్ పైన. సెకండ్ వచ్చేసి మనకి ఎమర్జెన్సీ ఫండ్ 3% తగ్గించారు. ఇక మీదట మనకి వన్స్ వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత, నాకు తెలిసి రీసెంట్ ఒక LDP ప్రోగ్రామ్ జరగబోతుంది వెరీ సూన్, అందులో అనౌన్స్ చేస్తారు అనుకుంటా. అనౌన్స్ చేసిన తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ 12% మాత్రమే కట్ అయ్యింది ఇన్స్టెడ్ ఆఫ్ 15%. అండ్ మూడోది వచ్చేసి మనకి అదేంటది ర్యాంక్స్ అచీవ్ చేసిన వాళ్ళ మీద నుంచి కూడా మనకి ర్యాంక్ వాళ్ళు అచీవ్ చేసినందుకు వాళ్ళ మీద నుంచి కూడా ఒక అమౌంట్ అనేది, దానికి ఒక పేరు ఫిక్స్ చేశారు. ఆ అమౌంట్ కూడా మనకి ఇవ్వబోతున్నారు. ఓకేనా, అండ్ యాపిల్ యూజర్స్ కూడా వెరీ సూన్ యాప్ స్టోర్లో మన యాప్ అనేది రాబోతూ ఉంది. ఓకేనా, ఇంకా చివరిగా చాలా ఎక్సైట్మెంట్ అండి. మనకి జెడ్పేలో ఇప్పటి వరకు కేవలము రీఛార్జీ DTH మాత్రమే ఉండేవి. ఇది DTH మాత్రమే ఉండేవి. ఇక మీదట మనకి వెరీ సూన్, నాకు తెలిసి ఈ మంత్లోనే కూడా స్టార్ట్ అయిపోవచ్చు, ఫాస్ట్ ట్యాగు, తర్వాత వాటర్ బిల్ అనుకుంటా, పోస్ట్ పెయిడ్ బిల్లు, ఇట్లా ఒక 4 సర్వీసులు మనకి స్టార్ట్ అవబోతున్నాయి వెరీ సూను. ఓకేనా, సో ఇది కూడా ఒక వెరీ గుడ్ న్యూస్ అండి. సో కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎన్ని అవకాశాలు చేసుకుంటున్నా కానీ జెడ్పేని కూడా ఒక వన్ ఆఫ్ ది ఇన్కమ్ సోర్స్గా మీకు తెలిసిన సభ్యులకి వాళ్ళకి తెలియజేస్తూ ఉండండి. ఓకేనా, మంచి ఇన్కమ్ ఇది. ఓకేనా, ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. ఎప్పటికప్పుడు సంస్థ వాళ్ళు యాప్స్ని అప్డేట్ చేసుకుంటూనే వస్తున్నారు. అండ్ కొత్తగా మనకి పరిచయం చేస్తూనే ఉన్నారు, సర్వీస్ రూపంలో కానివ్వండి, అండ్ రిమైనింగ్ అప్డేట్స్ రూపంలో కానివ్వండి. సో ప్రతి ఒక్కరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో జెడ్పే అవకాశాన్ని వదులుకోవద్దు. ఓకేనా, థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.